కాంగ్రెస్ పార్టీ మరోసారి ఏదైతే చివరి దశలో వాళ్ళకి టికెట్ ఇచ్చి నిరాకరించినటువంటి గతంలో చిన్నారెడ్డి గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత మరికొంతమంది పేర్లు ప్రస్తావిస్తూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదే దిశగా నీలమ్మది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. నీలమ్మది తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే నీలమ్మది గురించి ఒకసారి కనుక మనం గతంలో కనుక పరిశీలిస్తే టీఆర్ఎస్ పార్టీలో చాలా చురుగ్గా తనదైన శైలిలో ఒక మార్క్ క్రియేట్ చేస్తున్నారు నీలమ్మదు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న పరిస్థితి. ఏకంగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే ముదిరాజులందరినీ కూడా సంఘటితం చేశారు. సో ముదిరాజ్ కులానికి సంబంధించి అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులకి ఎందుకు టికెట్లు ఇవ్వరంటూ కూడా రాజకీయ పార్టీలను ప్రశ్నించారు. ముదిరాజులకు సంబంధించి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ఏకంగా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ముదిరాజ్ కులం వైపు చూసే విధంగా ఆయన ఒక రకంగా ప్రయత్నం చేశారు. సో అలాగే ఇవన్నీ కూడా నీలమ్మదు చాలా విశిష్టంగానే తీసుకొచ్చారు. రాజకీయంగా ఎమ్మెల్యే కావడం లక్ష్యంగా ఆయన కొంతమేరకు పార్టీలు పావులు కరిపారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు, కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో కొన్ని రోజులుగా ఇండిపెండెంట్ సైతం వెళ్తానని చెప్పి కూడా ఆయన తన వంతుగా ప్రయత్నం చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. అయితే పాదయాత్ర మధ్యలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు టికెట్ అవకాశం ఇస్తుందని ఒక హామీతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా గతంలో నీలమ్మది ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించింది కూడా, కానీ చివరి నిమిషంలో బీ ఫామ్ ఇవ్వడంలో నిరాకరించడంతో పాటుగా ఆయనని పక్కన పెట్టడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాట శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి విశిష్ట సేవలు అందిస్తున్నారు. కానీ నీలమ్మది మధ్యలో వచ్చాడు కాబట్టి టికెట్ నిరాకరిస్తా ఉన్నామంటూ ఆ పేరు ప్రకటించినప్పటికీ విత్డ్రా చేసుకొని బీ ఫామ్ కేటాయించకపోవడంతో చివరి నిమిషంలో అంటే కేవలం ఒక 2 రోజుల సమయం ఉందనగానే ఆ టికెట్ నిరాకరించడంతో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఇక చివర ఒక 3 గంటల సమయం మాత్రమే ఉన్నది మిగిలి, అంటే ప్రకటించి బీ ఫామ్ ఇవ్వకుండా తాత్సారం చేశారు. ఇక చివరి నిమిషంలో అంటే ముందు రోజు నామినేషన్ చివరి రోజు కంటే ముందు రోజు బీ ఫామ్ కాట శ్రీనివాస్ గౌడ్ కేటాయించడంతో నీలమ్మది కెటగాని పరిస్థితిగా తోయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక బహుజనవాదం ఎత్తుకున్నటువంటి నీలమ్మదు మొదటి నుంచి కూడా బీసీలకు సంబంధించి లేకపోతే ముఖ్యంగా ముదిరాజులకు సంబంధించి ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి నీలమ్మదు అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో కావచ్చు, లేకుంటే ఇతరాతర విషయాల్లో కావచ్చు విశిష్టంగా ముందుకెళ్ళినటువంటి నీలమ్మదు సోషల్ మీడియాలో కూడా మంచి హైప్ సంపాదించుకున్నారు. ఇక ఇవన్నీ కలగలుపుకొని ఒకసారిగా నేరుగా బీఎస్పీ పార్టీయే ఆయన వద్దకు వచ్చి సో తొలి వెలుగు ఇదే ఎలక్షన్ సందర్భంలో నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్న నేపథ్యంలోనే ఆయన చివరి రోజు నామినేషన్ వేస్తున్నటువంటి ఒక 1-2 గంటల ముందే ఏకంగా బీఎస్పీ పార్టీ అధినాయకత్వమే ఆయనకు బీ ఫామ్ పంపించింది. కేవలం 2 గంటల ముందే ఆయన బీఎస్పీ పార్టీలో చేరిపోయారు. బీ ఫామ్తో నామినేషన్ వేశారు. సుమారుగా 45,000 ఓట్లు సాధించగలిగారు. అంటే పటాన్చెరు నియోజకవర్గంలో చాలా కీలకమైన నియోజకవర్గం, చాలా టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గం. అక్కడ గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికే చాలా టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి హరీష్ రావు వర్గంలో చాలా కీలకంగా పనిచేస్తూ వచ్చారు. ఇప్పటికే చాలా బలమైన నేతగా అక్కడ ఎదిగారు. కొన్ని అక్రమ ఆరోపణలు డెఫినెట్గా ఎదుర్కొన్నారు. వాటన్నిటి కూడా నీలమ్మది బయట పెట్టే ప్రయత్నం చేశాడు. ఇన్ఫాక్ట్ కాట శ్రీనివాస్ గౌడ్కి అదే రకంగా ప్రయత్నం చేశారు. సో ఇద్దరు కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. గూడెం మహిపాల్ రెడ్డికి కాట శ్రీనివాస్ గౌడ్ సుమారుగా 60,000 నుంచి 80,000 ఓట్లు సాధించగలిగితే నీలమ్మది 45,000 ఓట్లు సాధించారు. సో బీఎస్పీ పార్టీ లేకుండా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ కనుక నిజానికి నీలమ్మదికి వచ్చి ఉంటే డెఫినెట్గా గెలిచేవారు. లేదంటే అక్కడ ప్రచారం ఏంటంటే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏకంగా ఈ నీలమ్మది అనే వ్యక్తి తెలిసిన వరకు లేకపోతే పటాన్చెరులో జరిగిన సిచ్యువేషన్ కనుక అవగాహన ఉన్న వారందరూ కూడా చెప్పే మాట ఏంటంటే ఒకవేళ కాట శ్రీనివాస్ గౌడ్ డ్రాప్ అయినా నీలమ్మది అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే గూడెం మహిపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచేవాడు. అదే దిశగా ఒకవేళ నీలమ్మది డ్రాప్ అయినా కూడా అక్కడ కాట శ్రీనివాస్ గౌడ్ గెలిచేవారు. వీళ్ళిద్దరి మధ్యలో పోరు కారణంగానే మరోసారి గూడెం మహిపాల్ రెడ్డి బయటపడ్డాడు. అది కూడా 7,000 మెజార్టీతో మాత్రమే ఆయన గెలుపొందిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి నీలమ్మదు కాస్త స్తబ్దుగానే ఉన్నారు. బీఎస్పీ పార్టీలో చేరినప్పటికీ ఆ పార్టీ కూడా కాస్త ఎలక్షన్ తర్వాత సైలెంట్ అయిపోయింది. పెద్దగా ఎక్కడ కూడా కార్యక్రమాలు కానీ ప్రతిపక్షంగా తన పాత్ర పోషించడం కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. కేవలం స్తబ్దుగా నిలుస్తున్న పరిస్థితి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్ఫాక్ట్ చాలా కాలంగా కాస్త మీడియాకి కావచ్చు లేకుంటే ఈ యొక్క అంశాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. సో ఇదే ఆ సమయంలో పెద్ద ఎత్తున నీలమ్మదు మరొక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నీలమ్మదు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. దీపాదాస్ మున్షిని కూడా కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి కాస్త నాకు చివరి నిమిషంలో టికెట్ ఇస్తాను ఆశతో నేను పార్టీలో చేర్చుకున్నారు.
నేను ఆ దిశగా ప్రయత్నం చేశాను, అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ముందు రోజు నాకు టికెట్ నిరాకరించడంతో ఇబ్బంది గురైపోయి ఇతర పార్టీలోకి చేరి కాంగ్రెస్ విభేదించి మాట్లాడడం జరిగింది. కాబట్టి తిరిగి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలి, నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను, బహుజనవాదాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, బీసీ బిడ్డగా నాకు అవకాశం కల్పించండి, ముందుగా నేను పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నాను, నాకు గుర్తింపు ఇస్తే డెఫినెట్గా ఆ పార్టీలోకి వస్తానంటూ ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ల కేటాయింపు ఎట్లా ఉండబోతుందో ఒక అంచనా ప్రకారంగా రకరకాల వార్తా కథనాలు వచ్చాయి. దీనిలో ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనాలు చూస్తే కనుక మెదక్ టికెట్ కోసం జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ కుమార్తె త్రిష, ఆ తర్వాత జగ్గారెడ్డి భార్య కూడా ఇందుకోసం జగ్గారెడ్డి ప్రపోజ్ చేస్తున్నారంట. మరోవైపు అక్కడ మైనంపల్లి హనుమంతరావు కూడా బరినెళ్ళిపోయేందుకు పార్టీ ఆలోచన చేస్తుందట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీలమ్మను పేరు ప్రస్తావిస్తూ కూడా ఇటీవల కాలంలో ఒక పేపర్లో ప్రధాన అంశంగా చూపించడం జరిగింది. అంటే నీలమ్మది మరి మెదక్ పార్లమెంట్ ఆశతోని వస్తున్నారా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కోసం కొంతమేరకు టికెట్ కోల్పోయిన వారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు టికెట్ త్యాగం చేసిన వాళ్ళు కావచ్చు, తిరిగి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి న్యాయం చేకూరుస్తుందని కూడా రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఒక సమీక్ష సమావేశం చెప్పడం జరిగింది. కాబట్టి పెద్దగా కాంగ్రెస్ పార్టీకి నీలమ్మరు ఏం సేవ అంటే అంత పెద్దగా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండి సేవలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయకపోయినప్పటికీ చివరి నిమిషంలో టికెట్ పేరు ప్రకటించిన టికెట్ ఇవ్వకపోవడంతో నిరాశ గురైపోయి ఇతర పార్టీలో చేరి కాంగ్రెస్ వివరించిన మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒక ఆశయంతోనైనా ఏదైతే వచ్చారో ఈసారైనా కనీసం తనకు అవకాశం ఇవ్వాలి, లేకపోతే నాకు పార్టీకి సేవ చేసుకునేందుకు అవకాశం కల్పించాలంటే కూడా ఇటీవల దీపాదాస్ మున్షిని కలవడంతో దీపాదాస్ మున్షి నుంచి కూడా ఒక మేరకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. ఈరోజు నీలమ్మధు తమ కార్యకర్తలతోని పటాన్చెరు నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కార్యకర్తలతో ఈరోజు మీటింగ్ జరుపుకుంటున్నారు నీలమ్మధు. మరి ఈ మీటింగ్ తర్వాత ఎటువంటి కీలక అంశం వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికీ కొంతమంది పెద్దల్ని కలిసినప్పటికీ ఫోటోలు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఏం జరగబోతుంది నెక్స్ట్ ఫర్దర్గా ఇంకేదైనా వచ్చే అవకాశం ఉంటుందంటే కూడా ఆయన కొంత ఆలోచన తెలుస్తోంది. ఇక ఓవరాల్గా నీలమ్మధు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మెదక్ పార్లమెంట్ అంటూ కొంత వార్తలు వినిపిస్తున్నాయి. మెదక్ పార్లమెంట్కి అవకాశం కల్పిస్తారు, లేకుంటే కేవలం కార్యకర్తగానే పార్టీకి సేవలు అందించే అవకాశం ఉన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఇక ఓవరాల్గా నీలమ్మధు విషయంలో చాలా ఊహాగానాలు అయితే వచ్చినప్పటికీ కాస్త తెరదించే అవకాశం అయితే ఉంది. 2-3 రోజుల్లో పార్టీలో చేరుతారు అనే ఒక సమాచారం కూడా ఉంటుంది. మరి చూద్దాం ఎంత మేరకు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బలోపేతం కావాలి. ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ లాంటి సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ చాలా పట్టు నిలుపుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చాలా అధిక సంఖ్యలో గెలిచిన కారణంగా పార్లమెంట్లో 10 సీట్లకు పైగా గెలవాలన్నప్పుడు డెఫినెట్గా మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల బలం పెంచుకోవాలి. సో దీనికి తోడు నీలమ్మధు లాంటి ఒక బీసీ బిడ్డ బిదురాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకంగా ఆయన పోరాడుతూ ఉంటాడు. కాబట్టి సో ఆయన సామాజిక వర్గం కావచ్చు, లేకుంటే బీసీ బిడ్డగా వెళ్ళేటువంటి అవకాశం కావచ్చు, నీలమ్మధుకున్నటువంటి సోషల్ మీడియా క్రేజ్ కావచ్చు, లేకుంటే ప్రజల్లో కొంత ఆదరాభిమానులు కావచ్చు, ఇవన్నీ కూడా జత కలిపి నీలమ్మధుని తన సేవలు వినియోగించుకొని కమ్బ్యాక్ టు కాంగ్రెస్ అనే తరహాలో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఇంత మేరకు నీలమ్మధు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక అంశం నిజం కాబోతుంది. మరి ఆయన స్పందిస్తారు చూడాల్సిన అవసరం అయితే ఉంది.